దేవునికి మహిమ కలుగును గాక. 18 యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనం నుండి చదువుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనం నుండి. ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యము. ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు. కానీ యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఇయ సంబంధమైనది కాదనను. యేసుక్రీస్తు ప్రభు పిలాతుతోటి మాట్లాడుతున్నాడు. పిలాతుతోటి ఏమని మాట్లాడుతాడు? యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు. ఏ సేవకులు? వీళ్ళు పైనుంచి వచ్చే సేవకులు. ఏది? యేసుక్రీస్తు ప్రభువుకు సేవకులు ఉన్నారు. అదొక దేవదూతలు, ఆయన సేవకులు. అయితే నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనను. ఇహ సంబంధమైనది కాదనను. అందుకు పిలాతు, నువ్వు రాజువా అని ఆయనను అడిగాను. ఎవరిని అడిగాను? యేసుక్రీస్తు ప్రభువును అడిగాను. అడగగా యేసు, నీవన్నట్టు నేను రాజునే అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. ఏమన్నాడు ఇక్కడ? సత్యమునకు నేను సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని. సత్యం సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినునా. నేను ఎవరి మాట వినాలి? యేసుక్రీస్తు మాట వినాలి. సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినునా నేను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. జడ్జిమెంట్ ఇచ్చే వ్యక్తికి సత్యం అంటే ఏందో తెలియలేదు నాడు. నేటికి దేవుని సంఘాలు నడిపించే వాళ్ళకు సత్యం అంటే ఏందో తెలియడం లేదు. సేవకులకి సత్యం అంటే ఏందో తెలియడం లేదు. ఇప్పుడు సత్యము